హైదరాబాద్ సిటీని నల్లటి మేఘాలు కమ్మేశాయి. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఉన్న వాతావరణం గంట వ్యవధిలోనే ఒక్కసారిగా మారిపోయింది. కారు మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. దీంతో హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, కూకట్పల్లి, ఎర్రగడ్డ, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లగ్డికపుల్, నాంపల్లి, సికింద్రాబాద్, అల్వాల్, బాల్నగర్, బోయిన్పల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లో వర్షం భారీగా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి, ఇండ్లల్లోకి నీరు వచ్చి చేరింది. ఫిలిం నగర్ ఏరియాలో భారీ వర్షం కురవడంతో వీధులు మొత్తం నీటితో నిండిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షం కారణంగా రహదారులపైకి భారీ నీరు వచ్చి చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం కారణంగా చాలా మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రానున్న 3 రోజులు రాష్ట్రంలో వానలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. పశ్చిమ, నైరుతి దిశల నుంచి ఈదురుగాలులు వీస్తున్నట్టు తెలిపారు. ఇవాళ, రేపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.